చందుర్తి గ్రామంలో రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాళ్లకు అదే పాత వాళ్ళకు కూడా గతంలో వేరే రకంగా ఉండే ఇప్పుడు ఒక చిన్న కార్డు జేబులో పెట్టుకునేటట్టు ప్రభుత్వం నిర్ణయించి మనకు మండల ఆఫీస్కు పంపడం జరిగింది. అక్కడ నుండి మన రేషన్ షాప్కు జీపోగా తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అందరూ వినియోగించి తాత్పరగా ఇచ్చిన కొద్దీ తీసుకోర్రి, ప్రతి ఒక్కరి వచ్చినాయి. అన్ని రేషన్ షాపుల్లో ఉంటాయి. మన చందుర్తి గ్రామ ప్రజలు అందరూ వచ్చేసి రేషన్ షాపులో తీసుకోగలరని కోరుచు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొట్ట ప్రభాకర్ గారు, అదేవిధంగా రామచంద్రం గారు, గ్రామశాఖ, మా గ్రామ ఉప సర్పంచ్ గారు హరిబాబు గారు, రవి, జీపో గారు అందరి సమక్షంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ తొందరగానే నిన్నటి ఇవాళ పొద్దున్నే చెప్పడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేయాలన్నానని చెప్పగానే ఈరోజు వచ్చి మేము పంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొన్న లాంచ్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్స్ కార్డు ఇవ్వకపోగా గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు రేషన్ కార్డులే తప్ప తర్వాత కొత్తగా చేర్పులు కానీ మార్పులు కానీ చేయకుండా కొత్త వారికి రేషన్ కార్డులు ఇవ్వకుండా మరి 12 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలని మనం చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపుగా, ఒక ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేటువంటి వస్తువు కాబట్టి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇంత అద్భుతమైనటువంటి కార్డును కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్డులో ఇటువైపు ఈ స్కానర్ ఉంటుంది, దీనిలో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పేర్లన్నీ ఉంటాయి. మరి ఈ రేషన్ కార్డు రేషన్ కార్డుకే కాకుండా మరి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అవసరాలైనా, మరి పిల్లలు చదువుకు సంబంధించినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలనుకున్నా, మరి ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, ప్రతి దానికి మరొక ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ప్రతి దానికి ఆధారభూతమైనటువంటి రేషన్ కార్డును మరి ప్రభుత్వం ఇవ్వడం. మరి ఈరోజు గౌరవ సర్పంచ్ చేతుల మీదుగా చందుర్తి మండల కేంద్రంలో మరి లబ్ధిదారులకు ఈ కార్డులన్నీ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇది ఈరోజు ప్రారంభ మాత్రంగా చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు, వినియోగదారులందరూ కూడా మరి వారి రేషన్ కార్డును ఇక్కడ డీలర్ దగ్గర తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి రేషన్ కార్డు మీద గతంలో ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం కాకుండా మరి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి సన్న బియ్యాన్ని కూడా మరి ప్రభుత్వం ఇవ్వడం. మరి గతంలో ఇది కేవలం సంపన్న వర్గాలు తినేటువంటి బియ్యం అనేటువంటి భావనను తొలగించాలనే ఉద్దేశంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మరి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ, మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ ప్రాంత నాయకుడు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ సీనన్న గారికి ఈ సందర్భంగా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.